హలో అండి, వెల్కమ్ టు ఆల్ ట్రావెలర్. మనం ఇప్పుడు ఇక్కడ అమీర్పేట నుంచి ఇప్పుడు ధర్మకరం రోడ్ అండి ఇది. ఇక్కడ అయ్యర్ హోటల్ అని ఉంది. ఇక్కడ టిఫిన్ వెరైటీగా ఉంటుంది కదా అని టేస్ట్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ అందరూ లోకల్ పర్సన్స్ ఇక్కడ చాలామంది ఉంటారు కదా, యంగర్స్ వాళ్ళందరికీ ఇష్టమైన ఫుడ్. చాలామంది కార్లు వేసుకొస్తున్నారు, బళ్ళు వేసుకొస్తున్నారు. కాకపోతే స్టాండింగ్ బయట నుంచినే తినాలి, ఆన్ సిట్టింగ్ ఉండదు, బోర్డు కూడా ఉండదు. కాకపోతే మనం ఒకసారి చూద్దాము. అయ్యంగారు టిఫిన్ సెంటర్ చూద్దాం. జనాలు ఉన్నారు. పొంగల్ వడ మీది పొంగల్ ఒక ప్లేట్, వడ ఒక ప్లేట్, 2 ప్లేట్ ఇడ్లీ కదా 60, ఒక వాటర్ బాటిల్, 2 వాటర్ బాటిల్. వస్తున్నా ఒక్క నిమిషం. నీవు 100 ఇచ్చినావు, నీకు చేంజ్ ఇస్తాను. నీకు తినడానికే కదా వెంకటేష్ ఒక పొంగల్ ఇచ్చాను, నీకు ఒక ప్లేటు ఇడ్లీ, నీకు చట్నీ ఇస్తాను, సాంబార్ బాగానే ఇస్తాను. బస్ మొత్తానికి పొంగల్ వడ ఇడ్లీ తీసుకున్నాము. ఇవి రష్ ఉంది అంతే, అందరూ ఆఫీస్ టైమింగ్ కదా, మార్నింగ్ టైము టిఫిన్కి వచ్చేస్తున్నారు. మనం టేస్ట్ చేద్దాం, బయటే తినాలి, లోన్ తినడానికి లేదు. ఓ సారీ సాంబారు చట్నీ వీళ్ళు ఇచ్చేది. కొత్తిమీర శనగపప్పు చట్నీ ఇస్తున్నట్టున్నారు. మన సాంబార్లో డిప్ చేసుకుందాము. ఓకేనండి, ఇడ్లీ తిందాము. అయ్యంగార్ టిఫిన్ సెంటర్ అండి ఇది. ధర్మకరం రోడ్లో ఉంటుంది. బాగుంది టిఫిను, ఎందుకంటే అయ్యంగార్ టిఫిన్ కదా, వెరైటీగా ఉంది, బాగుంది. ఓకే, చట్నీతో తిన్నాము. సాంబార్ టేస్ట్ చూద్దాము. ఇది సాంబార్ బాగుంటుంది. సాంబార్ బాగుందండి. అంటే వీళ్ళ చట్నీ సాంబార్ అంతా డిఫరెంట్ ఉంటుంది, బాగున్నాయి. ఇడ్లీ కంప్లీట్ చేస్తాము. మనం పొంగల్లోకి వచ్చాము. పొంగల్ మరి చాలామంది చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సాంబార్ తిన్నా. ఇంకా పొంగల్కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలామంది. సినిమా వాళ్ళు టిఫిన్ అంటే పొంగల్తోనే చేస్తారు. చెన్నైలో అయితే పొంగల్లోనే ఎక్కువ. బాగుంది పొంగల్, నాకు నచ్చింది. గారి కూడా టేస్ట్ చేద్దాము. బదిలీ బాగానే ఉంది అంతాను. టిఫిన్ తినచ్చండి, వెరైటీ టిఫిన్. ఇంకా టిఫిన్ తినాలి, నీట్గా బాగుంది. నాకైతే నచ్చింది. ఒక వెరైటీగా నేను ట్రై చేస్తున్నట్టు అనిపించింది. పొంగల్ బాగుంది, పొంగల్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇడ్లీ బాగుంది, గారి కూడా బాగుంది. ఓకే ఓకే, ఉప్మా కూడా మనం టేస్ట్ చూద్దాము. ఇవిగానే ఉంది, అన్ని ఐటమ్స్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే బయటే తినాలి, కూర్చొని సిట్టింగ్కి లేదు, బయట తెచ్చుకొని స్టాండింగ్లోనే తినాలి. ఇది ధర్మకరం రోడ్లో ఎగ్జాక్ట్గా మీకు గ్రౌండ్ ఉంది, స్కూల్ గ్రౌండ్, పిల్లలు ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఆపోజిట్ ఉంటుంది. బోర్డు గట్ట ఏమి ఉండదు ఇక్కడ. చాలామంది వచ్చి ఇక్కడంతా నోటెడే కాబట్టి ఇక్కడ వచ్చి తింటూ ఉంటారు. సరే, మన ఉప్మా టేస్ట్ చూద్దాం. ఓకే,
మనకి అంత తినలేము ఎక్కువ. ఓకే అండి, మనం టోటల్గా 4 ఐటమ్స్ తీసుకున్నాము. పొంగల్ తీసుకున్నాము, పొంగల్ 50 రూపీస్, ఉప్మా కూడా 50 రూపీసే ఉప్మా కూడా. నెక్స్ట్ వడ, సింగిల్ వడ తీసుకున్నాను 30 రూపీస్, 2 ఇడ్లీ తీసుకున్నాను 30 రూపీస్, టోటల్ 160 రూపీస్ అయింది. ఓకే, అంటే తినగలిగిన వాళ్ళు, వాళ్ళ యంగర్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే చాలా తింటారు, మనం ఎక్కువ తినలేం. కానీ ఓకే, నాకు ఉప్మా అంతగా అనిపించలేదు, మామూలుగానే ఉంది. నేను ఉప్మాలాగే, స్పెషల్గా ఏం లేదు ఉప్మా, ఇది ఎక్కువ మనం తినలేము. సరే అండి, అయితే మొత్తానికైతే ఇది ఒక వెరైటీ. వాళ్ళకైతే ఇది నచ్చుద్ది, ఏ ప్రాంతం వాళ్ళకి అదైతే కంపల్సరీ ఉంటుంది. నేనైతే వెరైటీగా తిన్నానన్న ఫీల్లో ఉన్నాను. ఓకే, నాట్ బ్యాడ్. మనం ఒకసారి వెరైటీ కోసం రావాలంటే ఒకసారి టేస్ట్ చేయొచ్చు అంతే. ఓకే.